హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లావణ్య. టుడే హెల్త్ అవేర్నెస్ వీడియో వచ్చేసేసి యోగా గురించి. మా ఇంటి దగ్గర ఉండే స్కూల్లో అయితే మా బాబాయ్ గారు ట్రైనర్గా వెళ్ళి పిల్లలకి యోగా నేర్పించారు. వాళ్ళకైతే అక్కడ సన్మానించి అవార్డు కూడా ప్రదానం చేశారు ఫ్రెండ్స్. మీకైతే నేను ఇప్పుడు యోగా గురించి, యోగా ప్రాముఖ్యత గురించి చెప్తాను. మన బాడీ అనేది ఒక వాటర్ బాటిల్తో పోల్చుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్ అనేది డక్కన్ తీసి ఉంచి కింద పెడితే నీళ్ళు కిందికి పడిపోతాయి కదా ఫ్రెండ్స్. అలాగే మన బాడీ అనేది పడుకొని ఉన్నప్పుడు రిలాక్స్ అవుతుందని మనం అపోహ పడుతుంటాం. కానీ నిటారుగా కూర్చొని మాత్రమే యోగా చేసినట్లయితే మన శరీరము, చర్మము, మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మన శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. యోగా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. యోగా వలన మైండ్ ఫ్రెష్ అవుతుంది. కాబట్టి ఇంట్లో బిజీగా ఉన్న ఆడవాళ్ళు యోగా చేయలేకపోతున్నాము అని అనుకున్నట్లయితే దేవుడి రూమ్లో దేవుడిని పూజించేటప్పుడు, వాళ్ళ ఇష్టమైన దైవ ప్రార్థన చేసేటప్పుడు కాసేపు 10 మినిట్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టి ఉంచుకొని కూర్చున్నట్లయితే వాళ్ళ బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. వాళ్ళ బాడీలో ఉండే అన్ని పార్ట్స్ అనేవి రక్త ప్రసరణ బాగా జరిగి వాళ్ళు హెల్తీగా ఉంటారు ఫ్రెండ్స్. వాటర్ బాటిల్లో నీరు ఎలా కింద పడిపోతే మనకి వేస్ట్గా అయిపోతాయో, మనం పడుకున్నప్పుడు కూడా మన బాడీ రిలాక్స్ అవుతుందని మనం అపోహ పడుతుంటాం. కాబట్టి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీకైతే నేను ఈ పిక్స్ షేర్ చేస్తున్నాను. పిల్లలకి ట్రైనింగ్ ఎలా ఉందో చెప్పండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో, ఏ పిక్స్ నచ్చాయో షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.